నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ 5 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చేశాడు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరగబెట్టింది ఏంటి? ఆయన హయాంలో మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరిగింది అని చూసుకున్నట్టయితే మరి ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పిన పరిస్థితి అయితే మొన్న ఎన్నికల్లో చూసాం. ఇక చంద్రబాబు గారికి అధికారం కొత్త కాదు, కానీ ఆయన అధికారంలోకి వచ్చి 56 రోజులే అవుతోంది. మరి 56 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుంది? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే మరి 56 రోజుల్లోనే 5 సంవత్సరాల పరిపాలన కావాలి అని మాట్లాడడం చూస్తుంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మరి దీన్ని ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని కూడా అర్థమవుతున్న పరిస్థితి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన, అలాగే చంద్రబాబు గారి 56 రోజుల పాలన గురించి ఒకసారి బేరీజ్ వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి ఆయన హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది? అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 56 రోజులు మాత్రమే అవుతుంది. మరి చంద్రబాబు గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఇక్కడ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక 3 నెలలు టైం ఇచ్చి చూద్దాము, ఆ 3 నెలల తర్వాత కూడా వాళ్ళు నెరవేర్చకపోతే అప్పుడు అడుగుదామని మాట కూడా మనం విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 56 రోజులే అవుతుంది. ఇప్పటికే సూపర్ 6లో భాగంగా ఆయన చాలా పథకాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అండ్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలను ఎలా చూడొచ్చు? అలాగే మరి అసలు ఈ గత జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన తీసుకుంటే ఇప్పుడు ఈ 56 రోజుల చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అపహాస్యం చేసి అలాగే అంచనా వేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే, అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా 56 = 5 years. సో మీరు ఏ రకంగా చూసుకున్నా 5 ఏళ్లలో రాష్ట్రం ఏ రకంగా ఆర్థికంగా వెనకబడింది, ఏ రకంగా అప్పులు మిగిలాయి, ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయింది, దౌర్జన్యాలు ఎంత పరాకాష్ఠకెళ్ళాయి, తర్వాత గంజాయి ఏ రకంగా రాష్ట్రం అంతా ఆఖరికి కూరగాయల బండి మీద అమ్మే స్టేజ్కి వెళ్ళింది. డ్రగ్స్ చెప్పొద్దు మీరు, డ్రగ్స్ కంటైనరే మనకి తెలుసు వచ్చింది. తర్వాత అది మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది, ఈ రోజుకి అంతు చిక్కలేదు. ఇలా మీరు ఏ రంగం తీసుకోండి, అంటే బెదిరించటాలు, భయపెట్టడాలు, తర్వాత ప్రతిపక్షాన్ని నోరు నొక్కేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించడాలు, ప్రతిపక్ష నేతలని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి చూడాలు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డగించడాలు, ఇలాగా అంటే ఎప్పుడు చూసినా ఇవేనండి. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుని ప్రజలు వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల కూడా రాకుండా వాళ్ళు అడ్డుకుని, అంటే వాళ్ళు ఏదో ఒక మహారాజులం అనుకుని హైకోర్టు చెప్పినట్టు 2 గేట్లు తీసేసి మధ్యలో ఇంకో గేటు కట్టాడు ఇప్పుడు కొత్తగా. అంటే వీళ్ళు అతి తెలివితేటలు. అంటే ఎవరు వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కలకి రాకూడదు, మనుషులన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి రాకూడదు, వాళ్ళంతా హై లెవెల్ మనుషులు అన్నమాట. అంటే వాళ్ళు సెట్ చేసిన ఇది సూత్రాలు అవి. అంటే 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఇచ్చిన మార్గదర్శకాలు అవి ప్రజలకి. వేరేజ్ మీరు చూసారు ఇప్పుడు ఎన్ని శ్వేతపత్రాలు రిలీజ్ అయ్యాయండి మనకి? పోలవరం మీద ఒకటి, తర్వాత అమరావతి మీద ఒకటి, తర్వాత రెవెన్యూ శాఖ మీద ఒకటి, ఆర్థికంగా ఒకటి, తర్వాత 5వది కూడా మొత్తం 5 శ్వేతపత్రాలు వచ్చాయి మనకి. 5 శ్వేతపత్రాల్లో వాళ్ళు చేసినవన్నీ కూడా ఈవెన్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా, అంటే లా అండ్ ఆర్డర్ మీద కూడా ఇచ్చినట్టున్నారు. ఇప్పటికి 5 జరిగాయండి, 5 బయటకు వచ్చాయి. 5 మీరు ఒక్క మంచితనం చూసారా, ఒక్క మంచి పని చూసారా మీరు? అసలు ఎక్కడైనా మీకు అప్పులు లేకుండా చూసారా మీరు? ఆఖరికి రాష్ట్ర బెవరేజెస్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టి బెవరేజెస్ 955 కోట్లు తీసుకుందండి అప్పు. ఇందులో మళ్ళీ 40 కోట్లు ఎవరికి వెళ్ళాయో తెలుసా కమిషను? సరే, ఏదైనా 2 ఎంపీలకు వెళ్ళాయండి ఆ 40,000 కోట్లు. అందులో ఒకళ్ళు విజయసాయిరెడ్డి అంటున్నారు, ఎందుకంటే సూట్ కేసు ఎంపీ అని వచ్చింది కాబట్టి బహుశా విజయసాయిరెడ్డి కావచ్చు. ఏది ఏమైనా మొత్తానికి 40 కోట్లు అయితే కొంతమంది కమిషన్ అయితే వెళ్ళింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకా ఎన్నో వస్తాయో తవ్వే కొద్దీ మనం చెప్తున్నది అది. మీరు అడిగారు కదా 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని. వాళ్ళ ఘనత ఇది. వాళ్ళ గత చరిత్ర తవ్వి తీస్తుంటే ఇలాంటి అనర్ఘ రత్నాలన్నీ బయటకు వస్తున్నాయి మనకి. అంటే వీళ్ళందరూ ఇంత గొప్ప వ్యక్తులందరూ బయటకు వస్తారు. మనకు తెలుసు పెద్దిరెడ్డి చేసిన
పెద్ద పెద్ద తప్పిదాలేంటో, గనులు కావచ్చు, ఎర్రచందనం నేపాల్ వరకు వెళ్ళింది మనకు తెలుసు. తర్వాత మైనింగు, అంటే గనుల్లోనే మైనింగ్, ఇవన్నీ అన్నీ ఒకటే అనుకోండి. ఇసుక ఒకటి, తర్వాత మట్టి ఒకటి, ఇంకా ఏంటంటే వదిలిపెట్టింది ఏమీ లేదు. మొత్తం ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా, ఆఖరికి గాలి, నీరు, ఆకాశం కూడా మరి అవకాశం ఉంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేది. అంటే మనుషులు ఊపిరి పీల్చుకోవటానికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకునే అంత స్థాయికి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళేమో మనకు తెలియదు. అంటే దోచుకోవడానికి ఇంకా అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఆక్సిజన్ కూడా అమ్ముతారు కదండి, ఆఖరికి అది కూడా మొదలుపెట్టేవాళ్ళేమో. అందుకని నిన్నను మనం చూసాం, ఆయన ధర్నా చేసినప్పుడు, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో ఒక ఆయన, ఒక ఎంపీని, అతను ఎవరో తెలియదు, తమిళవాడు, ఈయన ప్రధానమంత్రి అయ్యే సూచనలు ఉన్నాయి ఫ్యూచర్లో అన్నాడు. ఈయన ఇంకా ఆనందపడిపోయాడు. సో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, మొత్తం భారతదేశాన్ని తాకట్టు పెట్టేస్తే ప్రజలందరూ ఏ దేశానికి వెళ్ళాలి అప్పుడు? అంటే వాళ్ళకి ఇంకా తెలియదు పాపం, పిచ్చాళ్ళు కాబట్టి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళని ఇక్కడ ఒక ఏడాది వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండుంటే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడ్డా ఆయన. ఇవాళ అఖిలేష్ యాదవ్ కూడా బాధపడుతున్నాడని విన్నాం కదా, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను, నేను సపోర్ట్ చేశాను. సో ఎందుకు చెప్తున్నామంటేనండి, జగన్మోహన్ రెడ్డి గురించి తెలియకుండా, రాష్ట్రంలో ఏం జరిగిందో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ అమ్మాయిల మీద జరిగిన అట్రాసిటీస్ ఏంటి, అసలు గంజాయి మత్తులో చిన్న చిన్న పిల్లలు చేసిన దాష్టీకాలేంటి, తర్వాత వాళ్ళ వైసీపీ కార్యకర్తలే చేసిన దాష్టీకాలేంటి, ఇటీవల జరిగిన రషీద్ హత్య ఏదో వాళ్ళు మసిపూసి మారేడికాయ చేస్తున్నారు కదా, వాళ్ళు గంజాయి మత్తులో కొట్టుకుని చేస్తే దాన్ని కూడా తెలుగుదేశం ఖాతాలోకి వేయాలని చూశారు, మనకు తెలుసు అవన్నీ కూడా. సో మనం ఎందుకు చెప్తున్నామంటే, మీకు పోలీస్ వ్యవస్థ ఇక్కడ నిర్వీర్యం అయిపోయిందండి. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని మర్చిపోయి 5 ఏళ్లలో వాళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేశారు, మనకు తెలుసు. ఇవేవి బయట వాళ్ళకి తెలుసో లేదో మనకు అర్థం కావట్లా. అంటే మీడియా ఏ రకంగా దీన్ని ప్రొజెక్ట్ చేసిందో మనకు తెలియదు. అయితే ఇప్పుడు 56 రోజుల విషయానికి వచ్చేసరికి, మీరు అడిగారు కదా 5 ఏళ్లలో వాళ్ళు చెయ్యంది 56 రోజుల్లో తెలుగుదేశం కూటమి చేసింది ఏంటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళారండి. ఎప్పుడూ కూడా బడ్జెట్లో ఇంతవరకు ఇవ్వనన్ని వరాలు ఆయన తీసుకొచ్చారు. మొత్తం ఒక పేరా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కేంద్రం. తర్వాత అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చారు వాళ్ళు, ఇంకా ఇస్తామని చెప్పారు. తర్వాత పారిశ్రామిక కారిడార్లు వాళ్ళు డెవలప్ చేస్తామన్నారు. తర్వాత మీరు తీసుకుంటే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర, అంటే బ్యాక్వర్డ్ ఇవి ఏవైతే ఉన్నాయో జిల్లాలు, వాటిని డెవలప్ చేస్తామని చెప్పారు. తర్వాత గిరిజన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, వెనకబడిన జిల్లాలు, అవి కూడా డెవలప్ చేస్తామన్నారు. తర్వాత రైల్వే జోన్లు ఇస్తామన్నారు. ఇంకా చాలా, అంటే ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్లలో వెనకబడింది కాబట్టి విభజన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చిన అంశాలండి. 56 రోజుల్లో ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు అమరావతి నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణం, అండ్ దెన్ పోలవరం పూర్తి చేయటం. ఇవి 2 కనుక జరిగాయి అనుకోండి, రాష్ట్రం ఆర్థికంగానే కాదు, పారిశ్రామికంగా, ఈవెన్ ఐటీ కూడా అభివృద్ధి చెంది మళ్ళా అంటే పూర్వ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్ సంతరించుకుంటుంది. యువత కూడా మళ్ళా రాష్ట్రానికే వచ్చేసి, అంటే ఇప్పుడు ఎవరైతే వలసలు వెళ్ళిపోయారో భయపడి, ప్రజలే కావచ్చు, ఈవెన్ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ వెనక్కి వచ్చే అవకాశం ఉందండి. 56 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇది, చేయబోయేది కూడా ఇంకా చాలా ఉంది. అంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు అభివృద్ధిని తీసి పక్కన పెడితే మేడం, ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి అంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం, ముఖ్యమంత్రి ఎన్నికలకి ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు జనాలతో మమేకం అవ్వడం, తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయాక, ఇప్పుడు మళ్ళీ మొన్న ఎన్నికలు అయిపోయాక ఆయన జనంలోకి వస్తున్న పరిస్థితి. కనీసం మంత్రి ఎమ్మెల్యే కలవాలన్నా కూడా ఆయన దగ్గర నుంచి అపాయింట్మెంట్ దొరికేది కాదు అని విన్నాము. మరి ప్రజలకు దగ్గరగా లేని మనిషి ప్రజల కష్టాలను ఎలా తెలుసుకొని పరిపాలన చేసే అవకాశం ఉంటుంది? మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము, ప్రజల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వినడము. ఇక లోకేష్ గారిని చూసుకుంటే ప్రజా దర్బార్ పెట్టేసి అందరి సమస్యలు తీసుకొని ఎక్కడెక్కడ విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే, అసలు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి గురించి ఆయనకి తెలియదు కాబట్టి, ఆయనకి తెలిసింది సంక్షేమ పథకాలు. అంటే నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నాకు ఓట్లు వేయండి, లేదు అంటే వినకపోతే
హింస, ఈ రెండు మాత్రమే తెలుసు. అందుకే అధికారం చేజారిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడున్న టీడీపీ కూడపి ప్రభుత్వం మీద ఈ రెండు అభియోగాలు ఆయన చేస్తూ వస్తున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఆయన. అది ఇవాళ నిన్న మీకు తెలిస్తే శాసనసభలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ దాని గొప్పదనం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు ప్రెస్కి. మీరు అన్నారు కదా ఈయన ఎప్పుడు ప్రజలతో మమేకం అవ్వలేదని. ఆయన 2 సార్లే ప్రజల వద్దకు వెళ్ళాడు. ఎప్పుడంటే 2019కి ముందు, తర్వాత 2024లో కూడా పరదాలు కట్టుకునే వెళ్ళాడు ఆయన. అందుకే ఆయనకి పరదాల ముఖ్యమంత్రి అని పేరు వచ్చింది మనకు తెలుసు. వీళ్ళు పరదాలు తీసేసి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు చూసుకున్నారంటే ఈయన గత 2 సార్లు ఇప్పటికే ప్రెస్తో ఈయనెవడు జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నాడు. ఇప్పుడు అవసరం కాబట్టి. మొన్నటి వరకు అసలు ప్రెస్ ఎక్కడుందో ఎవడికి తెలియదు కదా, ప్రెస్తో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ప్రెస్ తోటి ఆయన వివరిస్తాడు తప్ప ఆయన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేడు. వేరేస్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించారు. లోకేష్ అయితే ఇప్పటికి 2 వెనక్కి తీసుకొచ్చారు కువైట్ నుంచి. 25 మంది స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వచ్చేలా చేశారు, వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేడీ ఆవిడ పాపం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇరుక్కున్నానంటే ఇప్పుడు ఆవిడని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా దర్బార్ పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మంత్రి ఇంచుమించు పెడుతున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా వాళ్ళకి ఏం కావాలో వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగే స్థితిలో ఉన్నారు ఈరోజు. కానీ మొన్నటి వరకు అసలు ఎవరిని ఎమ్మెల్యే ఎవడో తెలియదు, ఏ మంత్రి ఏ శాఖ మంత్రి ఎవడో తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఓన్లీ వాలంటీర్స్ తోటే వాళ్ళ జీవితం ముడిపడి ఉండింది. వేరాజ్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మేమేం రద్దు చేయమని చెప్పారు ఇప్పుడు మన మంత్రి కావచ్చు, అది వేరే విషయం. వాళ్ళని ఏ రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటారు మనకు అనవసరం అండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న నియోజకవర్గంలో ఎన్నుకున్న ఆ ఎమ్మెల్యేకి ప్రజలకి సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే నేరుగా వాళ్ళ ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకునే ఒక సుపరిపాలనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఆ రోజు అది లేదు అసలు. కాబట్టి ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకోవటం అనేది చాలా మంచిదైందండి. ఆయన ఒక్క ఛాన్స్ అడిగారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఆయన రాజకీయ జీవితం అక్కడితో అంతమైనట్టే మనం అనుకోవాలి. సో ఇప్పుడు రానున్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు చూడొచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.